చెప్పాను కదా, సీదా అయితే మనం ఇప్పుడు కేఆర్ఎస్ డ్యామ్ బృందావన్ గార్డెన్కి అయితే పోతా ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజలి మోహన్ బ్లాగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మన ఫ్రెండ్ సూర్య అయితే బాయ్ బాయ్ చెప్తున్నాడు ఇంటికి వెళ్ళడానికి. పొద్దు మునుగుతా ఉంది. మేము కేఆర్ఎస్ డ్యామ్ వైపు వెళ్తా ఉంటాం. లైట్ షో అయితే ఇంతకు ముందు కూడా చూశాను. నా చిన్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ నేను మా అక్క వాళ్ళకు కూడా అయితే ట్రిప్ వచ్చినప్పుడు కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర వచ్చి లైట్ షో అయితే చూసింది లాస్ట్ టైం. అలా వస్తూ కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాం. మన సూర్య కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. టాటా బాయ్ బాయ్ సూర్య అంటూ మేము వెళ్తున్నాము. జాగాకైతే వచ్చి చేరిస్తుంది. కార్ పార్కింగ్ వెతకడంలోనే ఉంది టెన్షన్ అంతా. కార్ పార్క్ చేసేసి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం, మెయిన్ గేట్ దగ్గరికి. అదిగోండి అక్కడ ఉంది గేట్. అక్కడ మనమైతే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఒకరికి 100 రూపాయలు అని చెప్పారు. టికెట్ అయితే తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. లోపల చూస్తే స్నాక్స్ టైం. ఇప్పుడు స్వీట్ కార్న్ ఇంకా చుర్మురి అయితే తీసుకొని మనం అయితే మెయిన్ ప్లేస్కి అయితే పోతా ఉన్నాం. ఇదిగో ఈ పక్క పార్క్ నుంచి అయితే ఆ పక్క పోవాలి. బోట్ సర్వీస్ కూడా ఉంది. బోట్లో అయితే పే చేయాలి. మనమైతే ఇటు సైడ్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. అటు సైడ్ ఆల్రెడీ ఫస్ట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది అని మేము తొందరగా ఫాస్ట్గా అయితే వెళ్ళాం అక్కడికి. లైట్ షో అయితే చాలా బాగుంది. 4 సాంగ్స్ అయితే వేస్తారు. 4 సాంగ్స్కి వాటర్ అయితే డ్యాన్స్ చేస్తుంది. చాలా బాగుంటుంది. అరిచి గొంతే పోయింది. చాలా బాగా సూపర్గా ఉంది కదూ. ఏం బాబా ఇప్పుడు నన్ను గుర్తుపెట్టినా నాకు.
వీడియో. లైట్ షో అయితే ఫినిష్ అయిపోయింది. అటుపక్క నుంచి ఇటుపక్క రావడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే చాలా జనాలు కాబట్టి చాలా రష్గా అయితే ఉంది. ఆ పక్క ఉన్న పార్క్ని చూసేసి ఇటు సైడ్ వస్తుంది. ఈ పక్క పెద్ద పార్క్ ఉంది కాబట్టి ఈ పక్క చూసేదానికి వస్తుంది. ఈ పక్కను వాటర్ ఫౌంటైన్స్, మా జున్నుగాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాటర్ని చూసుకుంటూ రన్నింగ్ రేస్ చేసుకుంటూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు. వానికి పారాల ఎప్పుడు చూసినా పారుతూనే ఉంటాడు, రన్నింగ్ చేస్తూనే ఉంటాడు. రన్నింగ్ చేసుకుంటూనే పార్క్ అంతా ఓవర్ అయిపోయింది. పార్క్లన్నీ కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతున్నాం. కేఆర్ఎస్ డ్యామ్కి అయితే బై చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. చాలా టైం అయిపోయింది. ఇక ఇంటికే రోడ్లో ఒక్క బండి కూడా లేదు, అంత లేట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అంజలి మోహన్ బ్లాగ్స్.